ఎందుకో నీ గురించి ఎవరికీ చెప్పలేదు. చివరికి నీతో కూడా చెప్పలేదు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎందుకు ఇంత ఆలోచన, ఎవరి కోసం ఇంత ఆవేదన అని. అర్థం కానివి ఎన్నో, అర్థం లేనివి మరెన్నో నా జీవితంలో. ఒకరోజు నా కోసం నాలాగే ఎదురు చూడు, అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో అని. కొంచెం కష్టమైన ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కువ కాలం మనతో ఎవరూ ఉండరు. కొన్ని జ్ఞాపకాలు తీపి అయినా చేదు అయినా గుర్తు చేస్తూనే ఉంటాయి, గుర్తు వస్తూనే ఉంటాయి. మనమంటే ఇష్టం లేని వాళ్ళని మన లైఫ్లో ఉండమని అడగడం కూడా కరెక్ట్ కాదు. వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళని వెళ్ళనివ్వకపోతే ఉన్న వెలితిగానే ఉంటుంది. నా ప్రపంచం నువ్వే అని నాకు తెలుసు, కానీ నీ ప్రపంచం వేరు అని ఆలస్యంగా తెలుసుకున్నా. అమ్మాయి నవ్వుతున్నప్పుడు, అబ్బాయి నవ్విస్తున్నప్పుడు ప్రేమించడం చాలా తేలిక. అమ్మాయి బాధపడుతున్నప్పుడు, అబ్బాయి ఓడిపోతున్నప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమ ఎంత నిజమైందో. కోపంలో మాట్లాడే మాట నిన్ను బాధ పెట్టుండొచ్చు, కానీ నా మనసు అయితే మారలేదు. నా జీవితంలోకి కొత్తగా ఎవరూ రాలేదు, రానివ్వను కూడా. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడూ నువ్వే ఉన్నావు కాబట్టి. ఎందుకు దగ్గర అయ్యావో తెలియదు, కానీ ఎంత దగ్గర అయ్యావో చెప్పడానికి ఈ నా కన్నీళ్లు చాలు. నా లైఫ్లో నీకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చానో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే నన్ను చాలా బాధ పెడుతుంది.